అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2 ఇన్స్టెంట్ పొడి అలానే పచ్చడి తయారు విధానం చూద్దామండి. ఒక్క నిమిషంలో చేసుకునే వేరుశనగ కారపొడి అలానే ఇన్స్టెంట్గా తయారు చేసుకుని పచ్చి క్యారెట్ నిల్వ పచ్చడి తయారీ విధానం కావలసిన పదార్థాలు చూద్దామండి. ముందుగా ఒక్క నిమిషంలో చేసుకునే వేరుశనగ పొడి తయారీ విధానానికి 1 కప్పు వేరుశనగ గింజలను వేయించుకుని పొట్టుతో సహా మిక్సీ జార్లో వేసుకుందాం. అలానే 2 రెమ్మల కరివేపాకు, పెద్దవైతే ఒక 6, చిన్నవైతే ఒక 7 వెల్లుల్లి రేఖలు పొట్టుతో సహా వేసుకోండి. అలానే ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు, ఒక 5-6 బాదం గింజలు, ఒక పావు టీ స్పూన్ మిరియాలు, రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుని వీటిని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మిక్సీ చేసుకుందాం. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక బౌల్లో వేసి ఒక వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇది అన్నంలోకి మనం చేసుకునే టిఫిన్లోకి వేసుకుంటే తొందరగానే అయిపోతుంది. అన్ని టిఫిన్లోకి మంచి రుచిగా ఉండే ఈ కారపొడిని ఒక చిన్న బౌల్లోకి వేసుకుని దానిలో నువ్వుల నూనె కలిపి బోండా, ఇలా పొంగడాలు, ఇడ్లీ, దోశ, ఊతప్పం, రవ్వ దోశల్లోకి చాలా బాగుంటుందండి. మన దగ్గర వేయించుకున్న వేరుశనగ గింజలు ఉంటే చాలు. అబ్బా పచ్చడి చేసుకోలేమనుకున్నప్పుడు ఇలాంటి పొడులు చేసుకుని తినండి. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలానే అన్నం తినేటప్పుడైతే ఈ పొడితోటి అన్నం కూడా తినొచ్చండి. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలోకి ఒక్కసారి తయారు చేసుకుని రుచి చూడండి, మీకే నచ్చుతుంది. ఇప్పుడు క్యారెట్ తోటి పచ్చడి తయారు చేసుకుందామండి. దీనికి 3 క్యారెట్లు శుభ్రంగా కడిగి తడలేని వాటిని తీసుకోవాలి. అలానే 2 నిమ్మకాయలు, 2 వెల్లుల్లిపాయలు కావాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి మెంతులు మంచి రంగు వచ్చి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వీటిని పొడి చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని ఈ 3 క్యారెట్లని తురుముకుందాం. ఇలా మొత్తం తురిమేసుకున్నామండి వీటన్నిటిని. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు ఒక చిన్న రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకుందామండి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని పక్క నుంచి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందామండి. దానిలో 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి లో ఫ్లేమ్ మీద వేడవడానికి ఉంచుకుందాం. ఇప్పుడు బౌల్లో వేసుకున్న క్యారెట్ తురుములో 1 స్పూన్ పసుపు, పచ్చడి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, అలానే మెంతులు పొడి చేసుకున్న పొడి వేసుకుని వీటన్నింటినీ క్యారెట్ తురుముకి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దాన్ని పక్క నుంచి వేడెక్కిన నూనెలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని తాలింపు కొద్దిసేపు వేగే వరకు ఆవాలు చిట్పట్లాడే వరకు వేయించుకొని దానిలో 2 రెమ్మల కరివేపాకు, ఒక 3 ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకున్నవి వేసి 1-2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా వేగిన తాలింపులో 1/2 స్పూన్ ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మంచి గుమగుమలాడుతున్న ఇంగువ తాలింపు రెడీ అయిపోయింది. కలిపించుకున్న క్యారెట్ పచ్చడి మొత్తం వేసుకుని నూనె అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకుందాం ఒకసారి. ఇలా నూనె అంతా పట్టిన పచ్చడిని కొద్దిసేపు ఆరడానికి ఉంచుకుందామండి.
ఇలా ఒక 5 నిమిషాల తర్వాత పచ్చడి మొత్తం చల్లారిందండి. దానిలో దంచి ఉంచుకున్న వెల్లుల్లి రేకలు మొత్తం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలిపిన పచ్చడిని ఒక గాజు బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు దీనిలో 2 నిమ్మకాయలు రసం పిండుకుందాం. ఇలా మొత్తం నిమ్మరసం పిండుకున్న తర్వాత ఉప్పు చూసుకొని సరిపోకపోతే కలుపుకుందామండి. మంచి గుమగుమలాడుతున్న మెంతి వాసనతో తయారైన క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయిందండి. కారంగా, కొద్దిగా తీయగా, ఇంగువ వాసనతో, మెంతి వాసనతో అదిరే ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి నూనె అవసరం లేదండి. పప్పు కూర, ఉలవచారు, వడియాలతో తింటే సూపర్గా ఉందండి. అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసి పెడితే మొత్తం అన్నం అంతా తినేస్తారండి. ఈ పచ్చడి ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. కావాలనుకున్నప్పుడు చేసుకోండి. ఈ క్యారెట్ పచ్చడి ఇలా తయారు చేసి పెట్టండి. ప్లేట్లో ఒక్క ముద్ద కూడా ఉండదు. అంత రుచిగా ఉండే ఇన్స్టెంట్గా చేసుకున్న క్యారెట్ పచ్చడి, అలానే వేరుశనగ పొడి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పకుండా ఈ 2 రెసిపీలు చేసుకోండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.